సో చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ 90స్లో చూస్తాం, రీసెంట్గా వచ్చిన రవితేజ గారి మూవీలో చూస్తాం. ఏ మూవీలో చూసినా మంచి కామెడీ చేస్తుంటాడు. ద సేమ్ టైం సమ్మర్ హాలిడేస్ అని న్యూ మూవీ అండ్ లీడ్ రోల్. సో హాయ్ బ్రో. హాయ్ హాయ్ అన్న. ఓకే, మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇక్కడ ఫుల్ స్క్రీన్ మొత్తం నేనే ఉన్నా, ఇక్కడ నా టైటిల్ ఉంది అని. ఎలా అనిపిస్తుంది? ఇది ఎప్పటి నుంచో ఒక సాధిద్దాం అనుకున్నా మైల్ స్టోన్. ఇప్పుడే కాదు, పెద్ద ఎంత అవుతుంది అనుకున్నా, కానీ దేవుడి దయ వల్ల ఫస్ట్ టైం నేను ఒక్కనే పోస్టర్లో పక్కన నా సినిమా పేరు చూసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ప్రతి సినిమా ఉండాలని కోరుకున్నా. ఓకే రోహన్, 90s అప్పుడు ఇక్కడే మనం మాట్లాడుకున్నాం, చాలా ఆనందంగా ఉందన్న, బాగా చేస్తున్నా, ఇంకా మూవీలు వస్తాయని అని మీరు కొన్ని మాటలు అన్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే అప్పుడు చిన్నగా బొద్దుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సన్నగా హైట్గా నల్లగా అయిపోయారు. ఏం చెప్తారు దీని గురించి? ఇది ప్రస్తుతానికి సినిమా వల్లే. సినిమా డైరెక్టర్ పిండేసి పిప్పి చేశారు కాబట్టి నల్లగా బక్కగా పొడుగు గేపాం. పొడుగు వచ్చి ప్యూబర్టీ, బక్కగా అవడం కూడా ప్యూబర్టీయే, కానీ ట్యాన్ అవ్వడం కొంచెం మరి ఎక్కువ బక్క అయిపోవడం పిండేయడం వల్లే. కానీ కష్టానికి ఫలితం ఉంటుంది అంటారు కదా, ఈ సినిమాతో 100% అది కనపడుతుంది అని కోరుకుంటున్నా. దట్స్ ఇట్. ప్రీ వెడ్డింగ్ షో అన్నప్పుడు అనుకుంటా చాలా మందికి మెసేజ్ చేసి ప్రమోషన్ చేయండి మూవీని అని అడిగిన వారు మీరు. సో ఈ సినిమాకి ఎలా అడగబోతున్నారు, ఎలా ప్రమోషన్ చేయబోతున్నారు? సేమ్ అన్న, మంచి సినిమాని నేను ఎప్పుడు వద్దు అనుకోను. నా సినిమా కాబట్టి ఇంకెంతమంది కుదిరితే అంతమంది 100% అడుగుతా ప్రమోట్ చేయమని. మంచి కాంటెంట్ అంటే ఇప్పుడు నార్మల్ జనాలు అందరూ వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. మీడియా మనతో ఉంటే ఏదైనా పాసిబుల్. ఓకే రోహన్, ప్రతి ఒక్క చాలా ఎవరికి రాదు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద రోలు, అవుట్ అండ్ అవుట్ మొత్తం మీరే ఉంటారు. సో ఏంటి లోపల ఫీల్ ఏంటి? స్క్రిప్ట్ విన్నప్పుడు ఫీల్ ఏంటి? టీజర్ లాంచ్ ముందు కూడా గడగడలా ఆడిపోయింది ఒళ్ళంతా, ఏమవుతుంది ఏంటి, వాట్ టు స్పీక్ వాట్ నాట్ టు స్పీక్ అని. కానీ కథ విన్నప్పుడు కూడా ఫస్ట్ టైం రోహన్ ఏంటో, రోహన్ ఎలా యాక్టింగ్ చేయగలడో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన కథ ఇది. సమ్మర్ హాలిడేస్ ఇస్ మై ఫస్ట్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఇంకా ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకా బెటర్ సినిమాస్ వస్తాయి, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ సినిమా అందరికీ నేను ఒక లీడ్గా గుర్తుండేది. సో ఈ సినిమా వస్తే ఇంకేదైనా పాసిబుల్. ఓకే రోహన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నాము పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఓకే బాగాలేదు అంటే జనాలు థియేటర్కి రాకున్నారు. సో ఒక మెయిన్ లీడ్ రీల్ చేస్తున్నావు కాబట్టి ఒక భయం ఉంటుంది, భయం ఉందా? ఇప్పుడు టీజర్కి భయం ఉందంటే ఇంకా రిలీజ్ రోజు ప్రీమియర్స్తో ఇంకెంత భయం ఉంటుందో ఆలోచించాలి. వన్స్ సినిమా అయిపోయి అందరు నా వైపు చూసి చెప్పట్లు కొడితే చాలు, జెర్సీలో నాని మూమెంట్ లోపల అవుతుంది, బయట వద్దు, లోపల అరుచుకుంటా. ఒక పిల్లోడికి నా అంత ఏజ్, ఒక 15 year oldకి అది అవడం బిగ్గెస్ట్ మైల్ స్టోన్. అందరు నా వైపు చూసి నన్ను కంగ్రాచులేట్ చేసి నా సినిమాకి వెళ్తూ ఉంటే చాలు నాకు, అది ఆ సంతోషం చాలు. నా క్యారెక్టర్ చూసి నవ్వుతూ నన్ను ఎంజాయ్ చేస్తుంటే చాలు నాకు. రోహన్ అంటే 15 years కదా, మేబీ 10th ఉండాలి మీరు. సో చదువుకుంటున్నారా లేదంటే ఏంటి? 10th ఇప్పుడు రీసెంట్గా వచ్చా సమ్మర్ హాలిడేస్ 10th. అంతలో సమ్మర్ హాలిడేస్ ఓపెన్ అయ్యేసరికి నేను 10th అంటే సినిమా అయిపోతుంది, దాని తర్వాత కొంచెం తగ్గిస్తా 10th కాబట్టి, దెన్ గ్రాడ్యువలీ. ఓకే, చదువుతున్నావు, మార్కులు బాగా వస్తున్నాయా? మార్కులు అంటే బాగానే వస్తున్నాయి అన్న, 90s అలాంటివి కాదు కానీ గుడ్ మార్క్స్, 85 above 90 అలా. ఓకే, స్కూల్కి వెళ్ళే అబ్బాయి థియేటర్లో హల్చల్ చేస్తున్నావు, స్కూల్ మేడమ్స్ సార్స్ ఏమంటున్నారు, ఎలా మాట్లాడతారు, కొడుతున్నారా? ప్రస్తుతానికి 90s ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో వచ్చినప్పుడు కానీ తెలిసింది నేను యాక్టింగ్ చేస్తాను. ముందు నేను ఒక నార్మల్ కిడ్డే, ఇప్పుడు కూడా నేను యాక్టింగ్ చేస్తాను తెలిసిన నేను ఒక నార్మల్ కిడ్డే. స్కూల్లో మా కేవీ స్కూల్ కాబట్టి కేవీ ఈజ్ నెవర్ ట్రీట్స్ పీపుల్ స్పెషల్లీ, కేవీ ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇలా యాక్టింగ్లో కానీ అలా స్పీచ్లో కానీ ఎరగదీస్తావు, ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు నేర్చుకున్నావా ఏంటి? నవీన్ పోలిశెట్టి ఇంకా నాని గారు నా ఇన్స్పిరేషన్. బికాజ్ అలా జెన్యూనిటీ, అలా న్యాచురలిజం కమ్స్ ఫ్రమ్ అది తెలియకుండా వచ్చేస్తుంది, చాలా మంది పుట్టుకతో వస్తుంది కాబట్టి. అలాంటి యాక్టింగ్ చేయాలని నా గోల్, కానీ ఇంకా అది సాధించడానికి చాలా 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 ఉంది. ఇప్పుడు నాతో ఎంత బెస్ట్ ఇస్తానో అంత బెస్ట్ ఇస్తా, ఏజ్ వైజ్గా ఇంకా యాక్టింగ్ బెటర్ చేసుకుంటూ వెళ్తా. ఐ కాన్సిడర్ దిస్ మై బెస్ట్ కాబట్టి. సో సమ్మర్ హాలిడేస్ ఎందుకు చూడాలి ఆడియన్స్? మీరు 90s కిడ్ అయినా 2000s కిడ్ అయినా మీరు 100% ఈ సినిమాకి రిలేట్ అవుతారు. మీ క్రికెట్ కానీ, మీరు సైకిల్ దొక్కేది కానీ, చెరువులో స్నానం చేసేది కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీ నాస్టాలజిక్ థింగ్ మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ, మీ స్కూల్లో ఆడుకునేది, మీరు టీచర్స్ని మాక్ చేసేది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్. త్వరలో వస్తుంది డేట్, ఇంకా మేము చెప్పలేదు కాబట్టి త్వరలో వస్తుంది, ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ అన్న, నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి. సో ఆల్ ద బెస్ట్.